So, good morning, students. While continuing the last topic, that is nothing but types of horizontal axis wind turbine. So, single blade wind turbine గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కమింగ్ టు ట్విన్ బ్లేడ్ horizontal axis wind turbine, and this will be generally built in large sizes of unit ranges amma. So ivi general ga large sizes lo build chestaru, and this capacity is nearly 1 to 2 megawatts amma. So 1 megawatt nunchi 2 megawatts of energy ni produce chestundi, or some situations lo 3 megawatts of potential of energy ni produce chestundi. And ee wind speed anedi based on the height ni base cheskoni increase avutundamma. సో హైట్ ఆఫ్ ది టవర్ అనేది ఇంక్రీజ్ అయితే విండ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డ్యూ టు దట్ కండిషన్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి యూటిలైజ్డ్. అండ్ ఈ బ్లేడ్ అనేది అప్పర్ పొజిషన్ అనేది ఎక్స్పీరియన్స్ ఏ గ్రేటర్ ఫోర్స్ దాన్ ది బ్లేడ్ ఎట్ లోయర్ పొజిషన్ అమ్మ. సో లోయర్ పొజిషన్ ఆఫ్ ది బ్లేడ్ అంటే బాటంలో ఉండే రోటర్తో కంపేర్ చేస్తే టాప్ పొజిషన్లో ఉన్న బ్లేడ్ అనేది ఎక్కువ ఫోర్సెస్ అనేవి ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అండ్ ఈ ఎక్స్ట్రా ఫోర్స్ ఏదైతే ఉందో వీటిని అకామిడేట్ చేసుకోవడం కోసం ద హబ్ షుడ్ అలో ది రోటర్ టు లీన్ బ్యాక్వర్డ్స్ అమ్మ. సో ఈ హబ్ అనేది కొంచెం బ్యాక్వర్డ్ పొజిషన్లో ప్లేస్ చేయడం వల్ల ఈ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం లైట్గా ఇంక్లైన్డ్ పొజిషన్లో బ్లేడ్ని ప్లేస్ చేయడం వల్ల రిమూవ్ చేసుకోవచ్చు, అది రెడ్యూస్ చేయొచ్చు. లేకపోతే అడిషనల్ ఫ్యాటిక్ గాన్ మెయిన్ షాఫ్ట్ షుడ్ సీరియస్లీ ఎఫెక్ట్ ది లైఫ్ ఆఫ్ ది టర్బైన్ అమ్మ. సో ఇఫ్ ఇన్ కేస్ ఎలాంటి చేంజెస్ చేయకుండా డైరెక్ట్గా వర్టికల్గా బ్లేడ్ కానీ ప్లేస్ చేసామంటే అలాంటి సిచ్యువేషన్లో షాఫ్ట్ అనేది డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల లైఫ్ ఆఫ్ ది టర్బైన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, అది రెడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ఈ టర్బైన్ బ్లేడ్స్ 2 బ్లేడ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ కంపేరింగ్ టు 3 బ్లేడ్స్తో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ బట్ ఈ టైప్ ఆఫ్ 2 బ్లేడ్ డిజైన్కి వచ్చేసరికి డిఫికల్టీ ఆఫ్ వైబ్రేషన్స్ డ్యూరింగ్ ఓరియంటేషన్ అమ్మ. సో ఇక్కడ 2 బ్లేడ్స్ అనేవి ఉన్నప్పుడు 2 బ్లేడ్స్ వెన్ విండ్స్ ఆర్ స్ట్రైకింగ్ టువర్డ్స్ ది బ్లేడ్ అట్ దట్ కండిషన్ జనరల్లీ వైబ్రేషన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అవుట్ అమ్మ. సో ఆ ఫోర్స్ ఆఫ్ విండ్ అనేది స్ట్రైక్ చేయడం వల్ల బ్లేడ్ని మనకి వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఇట్లానే కానీ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటే అలాంటి సిచ్యువేషన్లో బ్లేడ్ అనేది బ్రేక్ అయిపోవడం ఆర్ ఫ్రాక్చర్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. సో దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ ట్విన్ బ్లేడ్ అమ్మ. కమింగ్ టు 3 బ్లేడ్కి వచ్చేసరికి ఇక్కడ రోటర్లో 3 బ్లేడ్స్ అసెంబుల్ ఆన్ హబ్. సో హబ్కి అసెంబుల్ చేస్తారు. అండ్ ఆ బ్లేడ్ టిప్స్ హ్యావ్ పిచ్ కంట్రోల్ అమ్మ. సో ఆ బ్లేడ్స్ అనేవి 0 నుంచి 30 degrees ఆఫ్ ఇంక్లినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ షాఫ్ట్ స్పీడ్ కంట్రోలింగ్ అమ్మ. సో షాఫ్ట్ స్పీడ్ని మనకు కావాల్సిన కండిషన్లో కంట్రోల్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు యూజ్ దట్ కండిషన్. అండ్ ద షాఫ్ట్ ఈజ్ మౌంటెడ్ ఆన్ బేరింగ్స్. సో షాఫ్ట్ అనేది ఎప్పుడు కూడా బేరింగ్స్ లోపల మౌంట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ గేర్ చైన్ అనేది ఉంటుంది, దట్ చేంజెస్ ది స్పీడ్ ఫ్రమ్ టర్బైన్ షాఫ్ట్ టు జనరేటర్ షాఫ్ట్ స్పీడ్. సో లో షాఫ్ట్ స్పీడ్ నుంచి హై షాఫ్ట్ స్పీడ్కి కంట్రోల్ చేసుకుంటుందమ్మా దిస్ కండిషన్. అండ్ దట్ ఈస్ ది కండిషన్ ఆఫ్ ది 3 బ్లేడ్ టర్బైన్ అమ్మ. అండ్ ఈ కండిషన్కి వచ్చేసరికి ఇక్కడ హబ్ అనేది 2 టైప్స్లో మౌంట్ చేసి ఉంటారు. ఫస్ట్ వన్ ఈజ్ అప్ విండ్ టైప్ అండ్ డౌన్ విండ్ టైప్ అమ్మ. సో అప్ విండ్ టైప్కి వచ్చేసరికి బ్లేడ్స్ అనేవి స్లాంట్గా ఇంక్లైన్డ్ పొజిషన్లో ఉంటుంది. విండ్ అప్రోచింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్. సో విండ్ అనేది ఫ్రంట్ నుంచి అప్రోచ్ అయినప్పుడు మనకి స్లాంట్ కండిషన్లో ఉంటుంది. అండ్ దీనివల్ల రోటర్ అనేది మూవ్ అవుతుంది డిజైన్ డైరెక్షన్స్లో. అండ్ ద నాసలీ ఆన్ ది రోటర్ సైడ్ ఆఫ్ ది బ్లేడ్స్. సో నాసలీ అనేది బ్లేడ్స్ రోటర్ సైడ్లో ప్లేస్ అయి ఉంటుంది. అండ్ డౌన్వర్డ్ డిజైన్కి వచ్చేసరికి విండ్ అప్రోచింగ్ ఫ్రమ్ నాసలీ అమ్మ. సో ఈ బ్యాక్ పొజిషన్ నుంచి విండ్ అనేది వస్తుందమ్మా. సో మనకి అప్వర్డ్ విండ్లోనేమో ఫార్వర్డ్ డైరెక్షన్ నుంచి విండ్ వస్తే బ్యాక్వర్డ్ విండ్ డౌన్వర్డ్ విండ్లోకి వచ్చేసరికి బ్యాక్ పోర్షన్ నుంచి విండ్ అనేది స్ట్రైక్ అవుతుంది, మూవ్స్ టువర్డ్స్ ది బ్లేడ్స్. సో బ్లేడ్స్ వైకి రీచ్ అవుతుందమ్మా. దట్ ఈస్ ది కండిషన్ ఆఫ్ ది డిజైన్. అండ్ మనకి ఈ కండిషన్స్కి వచ్చేసరికి వీ హ్యావ్ 4 బ్లేడెడ్ టైప్ ఆఫ్ విండ్ టర్బైన్ ఈజ్ ఆల్సో దేర్. దట్ ఈజ్ నథింగ్ బట్ డచ్ టైప్ ఆఫ్ విండ్ మిల్ అంటారమ్మా. అండ్ దిస్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ గ్రైండింగ్ పర్పస్ కోసం. నెక్స్ట్
వాటర్ పంపింగ్ కోసం కూడా వీ కెన్ యూజ్ దిస్ టైప్ అమ్మ. సో ఈ 4 బ్లేడ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ ఆఫ్ ది టర్బైన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ డ్యూ టు దట్ కండిషన్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేమమ్మ. సో కాబట్టి మనం ఇది ఎలక్ట్రిసిటీ పర్పస్ కోసం యూజ్ అవ్వదు. సో ఓన్లీ 3 బ్లేడెడ్ వరకే మనకి ఎలక్ట్రిసిటీ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. 4 బ్లేడెడ్ అనేది ఓన్లీ మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం కోసం మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం అమ్మ. సో దట్ ఈస్ ది నెక్స్ట్ వన్ ఇస్ 3 బ్లేడెడ్ అమ్మ. సో హబ్ ఉంటుంది, 3 బ్లేడ్స్ ఉంటాయి అండ్ వీ హ్యావ్ దట్ క్యాబిన్ ఆర్ నాసిల్ ఏరియా ఈజ్ దేర్ అండ్ బాటమ్లీ వీ హ్యావ్ టవర్ ఈజ్ దేర్ అండ్ టవర్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ బ్లేడ్స్ని అంతా ప్రొటెక్ట్ చేసుకుంటుంది అండ్ వైబ్రేషన్ ప్రాబ్లమ్స్ని కూడా రెడ్యూస్ చేస్తుందమ్మా. సో కాబట్టి అప్ విండ్కి వచ్చేసరికి మనకి బ్లేడ్ హబ్ వైపు నుంచి విండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ డౌన్ విండ్స్కి వచ్చేసరికి వెనక క్యాబిన్ నుంచి విండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అమ్మా. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అప్ విండ్ అండ్ డౌన్ విండ్. సో మనకి ఆ పర్టికులర్ ఏరియాలో ఎలా విండ్ ఫామ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు ప్లేస్ ద టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ది టర్బైన్ అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్. సో వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్కి వచ్చేసరికి వీ హ్యావ్ బేసికల్లీ 2 టైప్ ఆఫ్ వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ అమ్మ. సో డెర్రిస్ టైప్ మిషన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెవానియస్ రోటర్ అమ్మ. సో డెర్రిస్ టైప్ ఆఫ్ మిషన్కి వచ్చేసరికి సో దీన్ని జీజేఎం డెర్రిస్ అనే అతను 1925లో ఇన్వెంట్ చేశాడు అండ్ ఇది జనరల్గా హై వెలాసిటీ విండ్స్ అంటే ఎక్కువ విండ్స్ ఫామ్ అవుతున్నాయి అలాంటి సిచ్యువేషన్లో వీ కెన్ యూజ్ డెర్రిస్ టైప్ మిషన్ అండ్ ఇట్ హ్యాస్ 2 ఆర్ మోర్ థిన్ కర్వ్డ్ ఆర్ ఎగ్ బీటర్ టైప్ ఆఫ్ బ్లేడ్స్ అమ్మ. ఇక్కడ మనకి బ్లేడ్స్ అనేవి 2 కానీ ఆర్ 3 కానీ ఎగ్ బీటర్ టైప్ ఆఫ్ షేప్ అనేది ఉంటుంది అండ్ బోత్ ఎండ్స్ ఆర్ అటాచ్డ్ టు ద వర్టికల్ షాఫ్ట్. మనకి ఈ బ్లేడ్ అనేది 2 ఎండ్స్ అనేవి వర్టికల్ షాఫ్ట్కి అటాచ్ చేస్తున్నాయి అండ్ ఈ షాఫ్ట్ అనేది సపోర్టెడ్ బై బేరింగ్స్ ఎట్ టాప్ అండ్ బాటమ్. సో ఇక్కడ షాఫ్ట్ అనేది బాటమ్ పొజిషన్లో అండ్ టాప్ పొజిషన్లో బేరింగ్స్ తోటి అటాచ్ చేసింది అండ్ సపోర్ట్ చేసిందమ్మా. అండ్ టాప్ బేరింగ్ ప్లాట్ఫామ్ ఈజ్ హెల్డ్ ఇన్ వర్టికల్ యాక్సిస్ లైన్ అమ్మ బై ఇంక్లైన్డ్ గై వైర్ రోప్స్. సో ఇక్కడ మనకి 2 గై వైర్ రోప్స్ అనేవి ఉన్నాయమ్మా. సో ఆ రోప్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే టు సపోర్ట్ ది కంప్లీట్ స్ట్రక్చర్ అమ్మ. మనకి ఇక్కడ వర్టికల్గా స్ట్రక్చర్ ఉంది అంటే ఆ ఎడ్జ్ దగ్గర హై విండ్స్ ఫామ్ అయినప్పుడు ఈ బాటమ్ ఏరియా అనేది బ్రేక్ అయిపోవచ్చు ఆర్ ఫ్రాక్చర్ అవ్వచ్చు. సో ఈ డ్యూ టు దట్ వర్టికల్ కండిషన్ నో సపోర్ట్ ఎట్ ది టాప్ ఏరియా అమ్మ. సో దానికోసమే వీ హ్యావ్ టు యూజ్ గై వైర్ టు సపోర్ట్ ది టాప్ స్ట్రక్చర్ని సపోర్ట్ చేసుకోవడం కోసం ఈ గై వైర్స్ అనేవి యూజ్ అవుతున్నాయమ్మా. అండ్ రోప్స్ ఓవర్ ది ఎంటైర్ విండ్ టర్బైన్ అండ్ ఆర్చ్ టు గ్రౌండ్ ఎట్ ది ఎండ్ అమ్మ. సో ఈ వైర్ అనేది బాటంలో ఉండే గ్రౌండ్కి కనెక్ట్ చేస్తుంది అండ్ జనరేటర్ ఈజ్ మౌంటెడ్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్. సో ఇక్కడ మనకి జనరేటర్ అనేది గ్రౌండ్ లెవెల్లోనే ప్లేస్ అవుతుంది. సో ఎందుకంటే ఈ గ్రౌండ్ లెవెల్లో ప్లేస్ చేయడం వల్ల వీ కెన్ రెడ్యూస్ ది వెయిట్ ఆఫ్ ది మెషిన్ అమ్మ. సో మెషిన్ వెయిట్ని రెడ్యూస్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ది పర్పస్ ఫర్ ప్లేసింగ్ ఆఫ్ దట్ generator at the bottom area and gearbox amma. So that is the purpose of Derris type machine amma. And Derris type machine ko vachesariki characteristics are there amma. So these are not self starting ante enti winds anevi form ayinappudu initial ga ee rotor blade anedi rotate avvadamma. So kabatti we need one starting equipment to start the complete device ni start cheyadam kosam starting equipment anedi use avutundi kavali. And by using of this high speeds of winds ఉన్న చోట్ల వీటిని యూజ్ చేస్తున్నాం కాబట్టి హై ఎఫిషియన్సీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ పొటెన్షియల్లీ లో క్యాపిటల్ కాస్ట్ అమ్మ. సో ఎక్కువ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ హై ఎఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఇది లో క్యాపిటల్ కాస్ట్ అమ్మ కంపేర్ టు దట్. అండ్ బ్లేడ్ కాస్ట్ కూడా మినిమంగా ఉంటుంది కంపేర్ టు హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్తో కంపేర్ చేస్తే. కమింగ్ టు అడ్వాంటేజెస్ అమ్మ. సో అడ్వాంటేజెస్కి వచ్చేసరికి రోటర్ బ్లేడ్ యాక్సెప్ట్ విండ్ ఫ్రమ్ ఎనీ కంపాస్. సో ఏ డైరెక్షన్ నుంచి అయినా కూడా ఇక్కడ విండ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ మెషిన్ కెన్ బి మౌంటెడ్ ఆన్ గ్రౌండ్. సో ఈ కంప్లీట్గా మెషిన్ అనేది గ్రౌండ్ మీద ప్లేస్ అవుతుంది. అండ్ ఎలిమినేట్స్ యా కంట్రోల్ అండ్ పిచ్ కంట్రోల్ అమ్మ. సో మన హారిజాంటల్ యాక్సిస్గా ఉన్నప్పుడు బ్లేడ్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉండడం వల్ల
యా కంట్రోల్ అండ్ పిచ్ కంట్రోల్ అనేది మనం ప్లేస్ చేసుకోవాలి కంట్రోలర్స్. బట్ కమింగ్ టు వర్టికల్ యాక్సిస్కి వచ్చేసరికి ఇక్కడ కంట్రోలింగ్స్ అనేది నో నీడెడ్ అమ్మ. ఎందుకంటే ఎటువంటి డైరెక్షన్లో వచ్చినా మూమెంట్ అనేది సిమిలర్గానే ఉంటుంది. అండ్ మనకి టిప్ టు స్పీడ్ రేషియో అండ్ పవర్ ఎఫిషియంట్ ఆర్ బెటర్ దాన్ సెవానియస్ రోటర్ అండ్ టూ బ్లేడెడ్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్. ఇవి రెండింటితో కంపేర్ చేస్తే టిప్ టు స్పీడ్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పవర్ కోఎఫిషియంట్ కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇది ఎక్స్టర్నల్ మెకానికల్ ఎయిడ్ ఫర్ స్టార్ట్అప్ అమ్మ. సో ఇది సెల్ఫ్ స్టార్టింగ్ కాదు కాబట్టి స్టార్టింగ్ కోసం అదర్ ఎక్విప్మెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. అండ్ రోటర్ పవర్ అవుట్పుట్ ఈజ్ ఎఫిషియన్సీ ఈజ్ లో దాన్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్. హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్తో కంపేర్ చేస్తే మనకి రోటర్ పవర్ అవుట్పుట్ అనేది తక్కువగా ఉంటుందమ్మా. అండ్ ఇట్ ఈస్ సిచ్యువేషన్ నియర్ గ్రౌండ్. సో ఇది జనరల్గా నియర్లో గ్రౌండ్గా ప్లేస్ అవ్వడం వల్ల మనకి ఎక్కువ విండ్స్ అనేవి ఈ బ్లేడ్ని స్ట్రైక్ అవ్వదు. ఎందుకని ఈ కంప్లీట్ ఎక్విప్మెంట్ అనేది గ్రౌండ్లో ప్లేస్ అవ్వడం వల్ల హై విండ్స్ అనేవి జనరల్గా హై ఆల్టిట్యూడ్స్లో ప్రొడ్యూస్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ గ్రౌండ్ మీద ప్లేస్ చేస్తున్నాం కాబట్టి హై విండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. లో వెలాసిటీ అండ్ విండ్ మే ఈల్డ్స్ లెస్ ఎనర్జీ అవుట్పుట్ అమ్మ. సో దీనివల్ల ఎనర్జీ అవుట్పుట్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ గ్రేటర్ వైబ్రేటరీ స్ట్రెసెస్ కూడా ఎక్కువగా ఉంటాయమ్మా. వర్టికల్ బ్లేడ్ కాబట్టి ఆర్ వర్టికల్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ కాబట్టి షాఫ్ట్ మీద ఎక్కువ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయమ్మా. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ డెర్రిస్ టైప్ మెషిన్. కమింగ్ టు సెవానియస్ రోటర్ అమ్మ. సో ఈ సెవానియస్ రోటర్ని ఎస్జే సెవానియస్ అనే అతను 1920లో ఇన్వెంట్ చేశారు. అండ్ ఇది జనరల్గా లో వెలాసిటీ విండ్ ఫర్ ఆపరేషన్ అమ్మ. సో ఇవి కూడా లో వెలాసిటీ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అరేంజ్మెంట్కి వచ్చేసరికి 2 హాఫ్ సిలిండర్స్ని ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎస్ షేప్ అమ్మ. సో ఈ కంప్లీట్ అటాచ్మెంట్ టాప్ సర్ఫేస్ నుంచి కానీ చూస్తే ఎస్ షేప్డ్ క్రాస్ సెక్షన్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో 2 సెమీ సర్క్యులర్ డ్రమ్స్ అనేవి ప్లేస్ అవుతాయి. అండ్ కంపేర్ టు కంప్లీట్ ఫుల్ సర్కిల్తో కంపేర్ చేస్తే సెమీ సర్కిల్ లోపల మూమెంట్ ఆఫ్ ది విండ్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. ఎందుకని డైరెక్ట్గా విండ్ అనేది ఆ సెమీ సర్కిల్ మీద లోపలికి ఎంటర్ అవ్వడం వల్ల ఫోర్స్ అనేది ఎక్కువ యాక్ట్ అవుతుంది కంపేర్ టు కంప్లీట్ ఫుల్ సిలిండర్ అమ్మ. అండ్ దీంట్లో యాక్షన్ ఆఫ్ ది విండ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందమ్మా. ఎందుకని ఈ విండ్ అనేది ఈ హాఫ్ సర్కిల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ బ్లేడ్ అనేది మూమెంట్ జరుగుతుంది డ్యూ టు దట్ ఫోర్స్ ఆఫ్ విండ్. అండ్ నెక్స్ట్ బ్లేడ్ అనేది ఆ ఏరియాలో కాంటాక్ట్లో ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్గా జరగడం వల్ల అండ్ ఇందులో కూడా ఎటువంటి డైరెక్షన్స్లో అయినా కూడా వీ కెన్ గ్రాబ్ ది విండ్స్ అమ్మ. సో ఏ డైరెక్షన్లో విండ్స్ ప్రొడ్యూస్ అయినా స్ట్రైక్ అయినా కూడా రొటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో సెంటర్లో ఉండేదాన్ని వర్టికల్ యాక్సిస్ రోటర్ అంటారమ్మా. అండ్ మనకి హాఫ్ సర్కిల్స్ ఉండేదాన్ని బ్లేడ్స్ అంటారు. అండ్ బాటంలో టాప్లో ఉండేదాన్ని కేసింగ్ అంటారమ్మా. సో దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈజ్ జనరల్లీ ఇన్వెంటెడ్ ఆర్ ప్రజెంట్లీ డెవలప్డ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ అమ్మా. సో ఫారిన్ కంట్రీస్లో మనకి రోడ్స్లో వీటిని ప్లేస్ చేస్తున్నారు. రోడ్డు సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్ లోపల విండ్స్ అనేవి జనరల్గా డ్యూ టు దట్ బైక్స్ ఆర్ వెహికల్స్ మూవ్ అయినప్పుడు సమ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ క్రియేట్ అయినప్పుడు ఆ ఫోర్స్ ఆఫ్ విండ్స్ అనేవి ఈ బ్లేడ్ సెంటర్లో స్ట్రైక్ అవ్వడం వల్ల మూమెంట్ జరుగుతుంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకుని అక్కడ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి దట్ విల్ బీ యూజ్డ్ ఫర్ స్ట్రీట్ లైట్స్ అమ్మ. సో స్ట్రీట్ లైట్స్ని వెలిగించడం కోసం ఈ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో this will be developing in foreign countries to charge the street lights. So street lights ni charge chesukodam kosam this will be used out amma. Coming to characteristics ki vachesariki this self starting type of motor and low speeds దగ్గర కూడా యూజ్ అవుతుంది. బట్ ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుందమ్మా. ఎందుకని లో స్పీడ్స్ దగ్గర అండ్ ఎక్విప్మెంట్ చిన్నదిగా ఉండడం వల్ల లో ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. కమింగ్ టు అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇది సింపుల్ స్ట్రక్చర్ ఉంటుంది. పర్ఫార్మ్స్ ఈవెన్ ఎట్ లో విండ్ వెలాసిటీ రేంజెస్. సో తక్కువ విండ్స్ లో విండ్స్ దగ్గర కూడా ఇది వర్కింగ్ జరుగుతుంది. అండ్ కాస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ అనేది తక్కువగా ఉంటుందమ్మా. అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇవి జనరల్గా మెటల్ టైప్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ టూ సాలిడ్ అమ్మా. ఇవి మనం మెటల్ ప్లేట్స్ తీసుకుంటున్నాం కాబట్టి చాలా సాలిడ్గా ఉంటుంది అండ్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మూమెంట్ ఆఫ్ ది విండ్ టువర్డ్స్ ది బ్లేడ్ అనేది మినిమంగా ఉంటుందమ్మా. అండ్ నో యూజ్ఫుల్ ఫర్ ఎ వెరీ టాల్ ఇన్స్టలేషన్. సో ఇవి
టాల్ ఇన్స్టలేషన్ కోసం పర్పస్ కోసం పనికిరావు. ఎందుకని ఇవి చాలా సాలిడ్గా ఉంటుంది, వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల టాల్గా కానీ ప్లేస్ చేసామంటే వీటిల్ని తొందరగా బ్రేక్ అయిపోతుందమ్మా. కమింగ్ టు అప్లికేషన్స్కి వచ్చేసరికి ఇవి గుడ్ ఎఫిషియన్సీ అండ్ గుడ్ స్టార్టింగ్ కెపాసిటీ ఉండడం వల్ల యూజ్డ్ ఫర్ పంపింగ్ అమ్మ. సో పంపింగ్, వాటర్ పంపింగ్ కోసం కానీ లేకపోతే స్మాల్ అగ్రికల్చర్ మిషన్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కానీ, ఆర్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసం కానీ, ఆర్ బ్లోయర్స్ లాగా కానీ, ఆర్ గ్రైండర్స్ లాగా కానీ యూజ్ అవుతుంది. అండ్ వీటిల్ని డెర్రీస్ రోటర్ తోటి కలిపి యూజ్ చేయొచ్చమ్మా. డెర్రీస్ రోటర్స్ అనేవి స్టార్టింగ్ ట్రబుల్ కాబట్టి వీటిని యూజ్ చేసి స్టార్టింగ్ రొటేషన్ అనేది చేసి తర్వాత డెర్రీస్ రోటర్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందమ్మా. సో దట్ ఈస్ ది పర్పస్ ఫర్ ది సెవానియస్ రోటర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది విండ్ మిషన్స్ అమ్మ. సో ఈ విండ్ మిషన్స్ గురించి చెప్పాము. అండ్ వీటి పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఇది we have that output power by input power amma. So output power ante useful output power which will be releasing out amma, like aero turbine, gearing, mechanical coupling and generator. So ivi edaithe produce chestunnavo adi output power avutundi. Coming to input power ki vachesariki ఇట్ విల్ బి ది విండ్ పవర్ ఇన్పుట్ అమ్మ. సో విండ్ ఎంత మనకి ప్రొడ్యూస్ అవుతుందో అది విండ్ పవర్ ఇన్పుట్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఆఫ్ ఏరో టర్బైన్, ఎఫిషియన్సీ ఆఫ్ గేరింగ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ మెకానికల్ కపులింగ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ జనరేటర్ అమ్మ. అండ్ మనకి ఎఫిషియన్సీ అనేది యూస్ఫుల్ అవుట్పుట్ పవర్ బై విండ్ పవర్ ఇన్పుట్ అంటారమ్మా. సో దీన్నే కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అని కూడా అంటారు. అండ్ ఇది మ్యాక్సిమం మనకి 0.593 ఉంటుందమ్మా. సో ఈ డెరివేషన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిరైవ్ చేద్దాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో మ్యాక్సిమం మనకి 0.593% ఆఫ్ పవర్ అనేది 59.3% ఆఫ్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా అవుట్ ఆఫ్ 100%. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది విండ్ జనరేటర్ అనేది మెయిన్గా డిపెండ్ ఆన్ ది టిప్ టు స్పీడ్ రేషియో అమ్మ. సో టిప్ టు స్పీడ్ రేషియో అంటే ఏంటి? విండ్ టర్బైన్ టిప్ నుంచి కంప్లీట్గా స్పీడ్ రేషియోని కానీ కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ వి టిప్ బై వి అమ్మ. అంటే ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది టిప్ రోటర్ బై ఫ్రీ విండ్ స్పీడ్ అమ్మ. అంటే మనం ఎంత స్పీడ్ని బ్లేడ్ మీదకి స్ట్రైక్ చేస్తే బ్లేడ్ అనేది ఎంత రొటేట్ అవుతుంది, ఎంత స్పీడ్తో రొటేట్ అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ టిప్ టు స్పీడ్ రేషియో అంటారు. అంటే మనం ఫ్రీ విండ్ అంటే విండ్ అనేది ఎంత బ్లేడ్ని స్ట్రైక్ అయితే బ్లేడ్ అనేది ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుందో అని టిప్ టు స్పీడ్ రేషియో అంటారు. మనకి ఎఫిషియన్సీ అనేది బేస్డ్ ఆన్ దట్ టిప్ టు స్పీడ్ రేషియో విల్ డిపెండ్ అవుట్ అమ్మ. అండ్ ఇక్కడ మనం చూస్తే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లేడ్స్ ఆర్ దేర్ అండ్ దోస్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఎఫిషియన్సీస్ అమ్మ. ఇక్కడ మనకి గ్రాఫ్ కానీ చూస్తే ఎక్స్ యాక్సిస్లో టిప్ టు స్పీడ్ రేషియో TSRని ఇండికేట్ చేశారు. అండ్ వర్టికల్ యాక్సిస్లో కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ని కన్సిడర్ చేశారమ్మ. సో ఇక్కడ మనం కానీ చూస్తే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ rotors are there which will have different efficiencies amma. So first of all ఇనిషియల్గా చూస్తే డాటెడ్ లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఐడియల్ ఎఫిషియన్సీ ఆఫ్ ప్రొపెల్లర్ టైప్ టర్బైన్ అమ్మ. అంటే ఏంటి? సో ఐడియల్గా మనకి 0.593 మ్యాక్సిమం ఎఫిషియన్సీ కాబట్టి అంత ఎఫిషియన్సీ అనేది ప్రజెంట్ ఐడియల్ రోటర్ని కన్సిడర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ గుడ్ కండిషన్స్లో వచ్చేదంటే హై స్పీడ్ 2 or 3 బ్లేడెడ్ టర్బైన్ అమ్మ. సో హై స్పీడ్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ అనేది మనకి మ్యాక్సిమం కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. అండ్ TSR కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే టిప్ టు స్పీడ్ రేషియో కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అమెరికన్ ఫార్మ్ విండ్ మిల్ అమ్మ ఆర్ మోడ్రన్ మల్టీబ్లేడ్ టర్బైన్ అంటే 2 కన్నా ఆర్ 1 కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్బైన్స్ కానీ అటాచ్ చేస్తే దాన్ని మల్టీబ్లేడ్ టర్బైన్ అంటారు. అండ్ బ్లేడ్ టర్బైన్కి వచ్చేసరికి మనము జనరల్గా 4 బ్లేడ్స్ ఆర్ 5 బ్లేడ్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. దిస్ విల్ ఆల్సో గెట్ గుడ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బట్ లెస్ టిప్ టు స్పీడ్ రేషియో అమ్మ. ఎందుకని? ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఉంటాయి కాబట్టి అన్ని బ్లేడ్స్ రొటేట్ అవ్వాలంటే మనకు ఆ విండ్ స్ట్రైక్ అయిన విండ్తో కంపేర్ చేస్తే తక్కువ స్పీడ్తో రొటేట్ అవుతుందమ్మా. సో కాబట్టి టిప్ టు స్పీడ్ రేషియో అనేది మల్టీ బ్లేడ్కి తక్కువ బట్ ఎఫిషియన్సీ అనేది బెటర్గా ఉంటుందమ్మా. నెక్స్ట్ డైరిస్ రోటర్కి వచ్చేసరికి వర్టికల్ యాక్సిస్ టర్బైన్ అనేది దిస్ విల్ హ్యావ్ గుడ్
టిప్ టు స్పీడ్ రేషియో అమ్మా. ఎందుకని ఇది థిన్గా ఉంటుంది అండ్ వర్టికల్గా ప్లేస్ అవుతుంది అండ్ ఏ డైరెక్షన్లో విండ్ వచ్చినా కానీ ఇట్ విల్ బి రొటేటెడ్ అవుతుందమ్మా. సో ఇది రొటేట్ అవుతుంది. సో కాబట్టి దిస్ విల్ హ్యావ్ గుడ్ టిప్ టు స్పీడ్ రేషియో అండ్ ఎఫిషియన్సీకి వచ్చేసరికి ఇట్ విల్ బి బిట్వీన్ 0.3 to 0.4 కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుందమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ అమెరికన్ ఫార్మ్ విండ్ మిల్క్ వచ్చేసరికి దిస్ విల్ హ్యావ్ లో టీఎస్ఆర్ బట్ 0.3 కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అమ్మా. సో వీటన్నిటితో కంపేర్ చేస్తే సవానియస్ రోటర్ ఈజ్ హ్యావింగ్ మినిమమ్ టిప్ టు స్పీడ్ రేషియో అండ్ మినిమం కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అమ్మా. ఎందుకని ఇది కంప్లీట్గా సాలిడ్గా ఉంటుంది. 2 హాఫ్ సిలిండర్స్ అనేవి దానివల్ల రొటేట్ అనేది తక్కువగా ఉంటుందమ్మా. అంటే ఎక్కువ స్పీడ్ తోటి విండ్ మనకి బ్లో చేసినా కానీ తక్కువ రొటేషన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి అది టిప్ టు స్పీడ్ రేషియో తక్కువగా ఉంటుంది అండ్ డ్యూ టు దట్ పర్ఫార్మెన్స్ ఫైనల్లీ వీ కెన్ ప్రొడ్యూస్ లో అమౌంట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో ఎఫిషియన్సీ అనేది ఫైనల్గా వచ్చేసరికి తక్కువగా ఉంటుందమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ సమ్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ విండ్ టర్బైన్స్ అండ్ కమింగ్ టు సింగిల్ మోనోబ్లేడ్ విండ్ టర్బైన్కి వచ్చేసరికి హారిజాంటల్ యాక్సెస్ దిస్ విల్ ఆల్సో హ్యావింగ్ లో కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అమ్మా. ఎందుకని ఇది సింగిల్ బ్లేడ్ కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది మినిమంగా ఉంటుంది. అండ్ కమింగ్ టు 2 or 3 బ్లేడ్కి వచ్చేసరికి దిస్ విల్ హ్యావ్ మ్యాక్సిమమ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ గుడ్ టిప్ టు స్పీడ్ రేషియో అమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది wind machines and if you have any doubt during this topic you may ask in next class.